హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాను. ఇవాళ లాస్ట్ డే. ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మా ఇంటి దగ్గర ట్రైన్ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి రిచ్మండ్ స్టేషన్కి కేవలం 8 minutes మాత్రమే. లాస్ట్ నైట్ ఆన్లైన్ టికెట్ ట్రై చేశాను. అది $10 చూపించింది, కానీ పేమెంట్ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చి యాక్సెప్ట్ చేయలేదు. మార్నింగ్ చూస్తే టికెట్స్ అవైలబుల్ లేవని చూపిస్తుంది. ఎంసీజీలో ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ టికెట్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ నుంచి ఎక్కడం. ఇప్పుడే రిచ్మండ్ స్టేషన్ దిగామండి. స్టేషన్ నుంచి వెళ్తున్నాము, ఎంసీజీ వైపు వెళ్తున్నాము. అదిగోండి మన ఎంసీజీ కనపడుతుంది. వచ్చేసామండి మనం అయితే ఎంసీజీకి. పదండి వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఇక్కడ కౌంటర్లో వాళ్ళ ముఖాలు ఏమీ చూపించద్దు అంటారండి. అందుకని ఎవరి ముఖాలు కౌంటర్లో ఏమీ చూపించకుండానే టికెట్ తీసుకున్నాను. హలో ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నాను. మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు 10 o'clockకే మ్యాచ్ స్టార్ట్ తీసుకున్నామండి. టికెట్ కూడా $10 ఉంది. టికెట్ కూడా $10 ఉంది. ఏమీ పెంచలేదు. వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయిందండి. మన ఇన్నింగ్స్ స్టార్ట్ అవబోతుంది. మన వాళ్ళు ఇప్పుడు వస్తానికి రెడీగా ఉన్నారు. అదిగోనండి, ఆస్ట్రేలియా టీం ఆల్రెడీ గ్రౌండ్లోకి వచ్చింది. మన ఓపెనర్స్ కూడా ఆల్రెడీ గ్రౌండ్లోకి వచ్చేసి రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే బాల్ ఎంత స్పీడ్గా వస్తుందో మన కళ్ళకి అసలు కనబట్టలేదు. పాపం బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన క్రౌడ్ అండి ఈ టెస్ట్ మ్యాచ్ కోసం వచ్చారంట. క్రౌడ్ వికెట్ పడిందండి. అందరూ లంచ్కి వెళ్తున్నారు. ఎంసీజీ గురించి చాలా చెప్పాలనుకున్నాను, కానీ లాస్ట్ ఓవర్లో కోహ్లీ అవుట్ అయ్యేసరికి ఒక్కసారి నీరసం వచ్చింది. నాలెడ్జ్ అంతా బుర్రలోనే ఉండిపోయింది. ఎలా అయినా ఎంసీజీ అంటే ఒక వైబ్ అండి. మనం చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తాం. తెల్లవారుజామున లేచి సమయానికి ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది. గ్రీన్ గ్రౌండ్స్, ఎంసీజీ, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. 2008లో ఆస్ట్రేలియా వచ్చి స్టూడెంట్గా ఉన్నాను. ఆ టైంలో ఫస్ట్ టైం సిటీకి వచ్చినప్పుడు నా ట్రైన్ ఎంసీజీ స్టాప్ మీదుగా వచ్చేటప్పుడు ఆ ఎంసీజీ అన్న పేరే ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. కానీ ఈరోజు ఎన్నిసార్లు చూసినా ఆ ఫీలింగ్ మాత్రం వేరే. ఇక్కడ ఎంసీజీని 2 విధాలుగా వాడతారండి. అక్టోబర్ 2nd వీక్ నుండి ఆల్మోస్ట్ మార్చి 2nd వీక్ వరకు క్రికెట్ కోసం వాడతారు. మార్చి 2nd వీక్ నుండి అక్టోబర్ 2nd వీక్ వరకు ఫూటీగా వాడతారు. ఫూటీ గ్రౌండ్. ఫూటీ అంటే ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ అండి. ఇది కొంచెం రగ్బీ లాగా ఉంటుంది, కానీ రగ్బీ కాదు. కానీ చాలా క్రేజీగా ఉంటుంది. ఇక్కడ 6 నెలలు ఆడతారండి. ఒక మంచి సీజన్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. వీకెండ్స్ అవన్నీ చాలా బాగుంది. ఓకే అండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ మందు కూడా అమ్ముతారండి స్టేడియంలో. తాగేయచ్చు లీగల్గానే, ఎవరేమనుకోరు. ఓవర్ త్రో పోయిందండి, అందుకే జనాన్ని రెచ్చిపోయారు. ఎంసీజీలో పవర్ బ్యాంక్ రెంట్కి ఇచ్చే మెషిన్ కూడా ఉందండి. ప్రాబ్లం ఏం లేదు. మొబైల్లో బ్యాటరీ తగ్గిపోయినా దీన్ని వాడుకోవచ్చు. ఒకే ఒక రెస్టారెంట్ ఓపెన్ ఉందండి. అది కూడా విపరీతమైన రష్ ఉంది. అది కూడా మన వాళ్ళదే. ఇక్కడ ఎంసీజీలో ఫుడ్ స్టోర్స్ కన్నా మందు స్టోర్లు ఎక్కువ ఉన్నాయండి.
తాగేవాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. ఐదు రోజులకు కలిపి వచ్చిన క్రౌడ్ అండి, ఇది రికార్డు క్రౌడ్ అంట. యశస్వి జైస్వాల్ ఎవరి తర్వాత అందరూ ఫీల్ అయిపోయారండి. ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, కానీ చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్ కదా, అందరికీ ఏదో ఆశ కనీసం డ్రా అని అవుతుంది. మ్యాచ్ అయిపోయిందండి, రిజల్ట్ మీ అందరికీ తెలిసిందే కదా. కొంచెం బాధగా ఉంటుంది, కానీ గేమ్ కదా, తప్పదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ టు ఇండియా ఇన్ నెక్స్ట్ మ్యాచ్. థ్యాంక్ యూ. మ్యాచ్ అయిపోయిందండి, అందరూ ఫ్లిండర్ స్ట్రీట్కి నడుస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మీదకి నడుస్తూ ఉంటే ఒక విషయం గుర్తొస్తుందండి. ఒకప్పుడు శ్లోకాలు అవన్నీ ఈ బ్రిడ్జ్ మీద వినిపిస్తూ ఉండేవి. బాగుంది, చెప్పాను కదండి, ఇప్పుడు కూడా మ్యూజిక్ వస్తూ ఉంటుందని. నిజం చెప్పాలంటే అది మ్యూజిక్ లేదా కొన్ని మతానికి సంబంధించిన పాటల అనేది నాకు కరెక్ట్గా తెలియదండి. ఒకప్పుడు నేను శ్లోకాలు కూడా విన్నాను. అందరూ నీరసంగా నడుస్తూ ఇంటికి వెళ్తున్నాం. సిటీ మధ్యలోకి వచ్చేసాం. నిజం చెప్పాలి అంటే ఈ సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి అనుకోవచ్చు. బాయ్ బాయ్ ఎంసీజీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.